మన తెలంగాణ విజయవంతంగా 12 ఏళ్ళు పూర్తి చేసుకుంది. తెలంగాణ గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అందరికైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అసలు మనకు తెలంగాణ ఎట్లొచ్చింది, ఎంతమంది చనిపోయారు అనేది పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ 1956 నవంబర్ 1 తెలంగాణ ప్రాంతం అప్పటి హైదరాబాద్ రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ సమయంలో తెలంగాణ ప్రజలు ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, విద్యలో ప్రత్యేక రక్షణలు ఇస్తామని జెంటిల్మెన్ అగ్రిమెంట్ ద్వారా హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత 1969లో జై తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ముఖ్యంగా విద్యార్థులు పెద్ద ఎత్తులో ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమం పోలీస్ కాల్పుల్లో దాదాపుగా 369 మంది విద్యార్థులు మరణించినట్లు తెలంగాణ ఉద్యమ చరిత్ర చెబుతోంది. తెలంగాణ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. మనకు తెలంగాణ రాష్ట్రం ఊరికినే రాలేదు. ఉద్యమం కొంతకాలం తగ్గిన తెలంగాణ ఆకాంక్షలు మాత్రం కొనసాగుతూనే ఉండే. 2001లో మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర సమితి అని పార్టీని స్థాపించి ప్రత్యేక తెలంగాణ కోసం మళ్ళీ ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లారు. అయితే 2009 నవంబర్ 29న కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో తెలంగాణ అంతటా ఉద్యమం వెల్లువెత్తి విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు, మహిళలు, రైతులు లక్షల సంఖ్యలో ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక మలుపు అయింది. ఎంతో మంది ప్రాణాలు అయితే కోల్పోయారు, అది అందరికీ తెలిసిన విషయం. ఈ సంఖ్యపై అధికారంగా ఒకే సంఖ్య లేదు. 1969 ఉద్యమంలో 329 మంది విద్యార్థులు మరణించారు. 2014లో తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ మనకు తెలంగాణ ఎందుకు కావాలి అనే దాని గురించి ప్రధాన కారణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉద్యోగాల్లో అన్నికుల అన్యాయం జరుగుతుందనే భావన, అలాగే కృష్ణా గోదావరి నదులు నీటి పంపిణీలో తెలంగాణకు తగిన వాటా దక్కడం లేదనే వాదన, నిధుల కేటాయింపులో అసమానతలు, తెలంగాణ భాష సంస్కృతి సంప్రదాయాలకు తగిన గౌరవం లేదనే అభిప్రాయం, స్వయం పాలన ద్వారా ప్రాంతీయ అభివృద్ధి సాధించే ఆకాంక్ష. అసలు తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చింది? భారీ ఉద్యమాలు, నిరాహార దీక్షలు, విద్యార్థుల పోరాటాలు, రాజకీయ చర్చలు. తర్వాత భారత పార్లమెంటు 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించింది. చివరకు 2014 జూన్ 2న తెలంగాణ భారతదేశం 29వ రాష్ట్రంగా అధికారికంగా ఏర్పడింది. హైదరాబాద్ రాజధానిగా నిలిచింది. 2009 డిసెంబర్ 3 తెలంగాణ కోసం ఒక యువకుడు ప్రాణాలను అర్పించాడు. అతని పేరు శ్రీకాంతాచారి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మండుతున్న ఆంక్షతో ఆయన చేసిన త్యాగం లక్షలాది మంది హృదయాలను కదిలించింది. ఒక యువకుడి ప్రాణ త్యాగం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. తెలంగాణ చరిత్రలో శ్రీకాంతాచారి పేరు వీరుడిగా చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 2014 జూన్ 2న భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ తీర త్యాగాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఉద్యమ అగ్ని ఓ సాంఘిక ఉద్యమంగా మార్చిన ఉద్యమకారుల సంకల్పంతో ఆవిర్భవించిన తెలంగాణ ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. తెలంగాణ చరిత్ర ప్రతీక్షణ ఉద్యమమే. నిజాం దౌర్జన్యాన్ని ఎదుర్కొంటూ రజాకారులు అడ్డుకుంటూ భీములైన ఆదివాసులు, వీరులు, చాకలి ఐలమ్మ, మహిళా యోధులు చేసిన ఆత్మ త్యాగాలే ఈ రాష్ట్రానికి పునాది. 1948 భారత యూనియన్లో విలీనమైన అసమానతలు, అన్యాయం మాత్రం తీరలేదు. 1956 భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థలో తెలంగాణ ఆంధ్రలో కలపడం మొదటి తప్పైంది. అప్పటి హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయి. మన ఉద్యోగాలు, నీళ్లు, వనరులు అన్నీ మర్చిపోయారు. మన యాస చిన్న చూపు చూశారు. మన పండుగలకు చోటు లేకుండా పోయింది. జై తెలంగాణ అంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతిధ్వనించిన వేళ విద్యార్థుల రక్తంతో మంటలైన నేల పుట్టింది. ఆ చరిత్ర తుడిచిపెట్టలేనిది. మళ్ళీ 2000 దశకంలో కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం మళ్ళీ ఊపందుకుంది. పల్లె నుంచి పట్టణం దాకా, విద్యార్థి నుంచి ఉద్యోగం దాకా, రైతు నుంచి రచయిత దాకా ప్రతి ఒక్కరు గలం కలిపారు తెలంగాణ కావాలి. వేల మంది యువకులు ఇచ్చిన ప్రాణ త్యాగానికి, తల్లులు విడిచిన అంచులకి, పల్లెల నుంచి వచ్చిన కేకలకి ఒక జవాబు లభించిన క్షణం తెలంగాణ ఓవ్యంగా నిలిచింది. ఉద్యమాలు ఆత్మను సజీవంగా పంచుతూ అభివృద్ధి బాట పట్టింది. జూన్ 2 అంటే పండుగ కాదు, మన గుండె తడిచే రోజు. ప్రతి కుటుంబం ఓ యోధుడిగా గడపబడేవారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అభివృద్ధి ఊపందుకుంది. హరితహారం, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి పథకాలు రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేశాయి. ప్రజలకు దగ్గరగా ఉండేలా 33 జిల్లాలుగా విభజించడంతో పరిపాలన వికేంద్రీకృతమైంది. రైతులకు రైతు బంధు, బీమా పథకాల ద్వారా భరోసా కలిగింది. ఆరోగ్య రంగంలో బస్తీ దవాఖానాలు, కళ్యాణ షాది ముబారక్ లాంటి పథకాల ద్వారా కేసీఆర్ అందరి మెప్పు పొందారు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.